మరి కాసేపట్లో రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నిన్న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయంపై సభలో తీర్మానం చేయనున్నారు. అనంతరం హైదరాబాద్ అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చను చేపట్టనున్నారు. అనంతరం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలనుకున్న రైతు రుణమాఫీపై చర్చను ప్రభుత్వం వాయిదా వేసింది. 10 గంటలకు సభలు ప్రారంభం కాగానే ముందుగా ప్రశ్నోత్తరాల కోసం సమయం కేటాయించనున్నారు. నిన్న బీఏసీలో తీసుకున్న నిర్ణయాలు ఉభయ సభల్లో టేబుల్ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం వివిధ డిపార్ట్మెంట్ల వార్షిక నివేదిక ఉభయ సభల్లో టేబుల్ చేస్తారు. రేపు ఉభయ సభల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అదే రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ భేటీ అయ్యి రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. అనంతరం బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ 27న శాసనసభ మండలిలో బడ్జెట్ పై చర్చ సమాధానం ఉంటాయి. 29, 30 తేదీల్లో డిమాండ్లపై చర్చ జరుగుతుంది. 31న ద్రవ్య వినిమయ బిల్లును శాసనసభ మండలి ఆమోదిస్తాయి. కాసేపట్లోనే రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. నిన్న కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయంపై ఈ రోజు సభలో తీర్మానం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతుంది. ఈ తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. మొదట ప్రశ్నోత్తరాలు ప్రారంభమవుతాయి. ప్రశ్నోత్తరాల తర్వాత విరామం బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత తెలంగాణకి నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో జరిగినటువంటి అన్యాయానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా తీర్మానం చేసి కేంద్రానికి నేరుగా పంపించాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకు అనుగుణంగా తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టబోతున్నారు. దీంట్లో సభలో ఉన్నటువంటి అన్ని పక్షాలకు సంబంధించినటువంటి సభ్యులు అభిప్రాయాన్ని తెలియజేసిన తర్వాత సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత 2-3 మాజీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సభ్యులకు సంబంధించినటువంటి సంతాప తీర్మానం ఉంది. దీంట్లో రమేష్ రాథోడ్, అలాగే ధర్మపురి అరవింద్ తండ్రి ధర్మపురి శ్రీనివాస్ సంతాపం కూడా ఈ సభలో ఉభయ సభల్లో ఉంది. అటు శాసన మండలి అలాగే శాసన సభకు సంబంధించి ఈ రెండు సభల్లో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో సంతాప తీర్మానం ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం షార్ట్ డిస్కషన్ తీసుకోవాలనుకుంటుంది హైదరాబాద్ లో జరిగేటువంటి అభివృద్ధికి సంబంధించి. అలాగే ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి హైదరాబాద్ కు సంబంధించినటువంటి అభివృద్ధికి సమస్యలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పరిష్కరించేందుకు హైదరాబాద్ వేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించి వీటన్నిటి మీద అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హైడ్రాకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా సభలో చర్చ పెట్టాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి ఈ రోజు సభలో షార్ట్ డిస్కషన్ ఉంటుంది. ఓవరాల్ గా తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు చేసేటువంటి 2 చర్చల్లో ఒకటి కేంద్రం ఇచ్చినటువంటి బడ్జెట్ లో తెలంగాణకు మొండిచేయి వచ్చినటువంటి నేపథ్యంలో దానిపై నిరసనని వ్యక్తం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దానికి అనుగుణంగానే ఈ రోజు సభలో తీర్మానం ప్రవేశపెట్టబోతుంది. తర్వాత గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి తీర్మానం ఉంటుంది. ఓవరాల్ గా ఈ రోజు 2 అంశాలకు సంబంధించినటువంటి ఎజెండా, ప్రధానమైనటువంటి ఎజెండా మొదట రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం మీద చర్చించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉండే, కానీ దాని మీద పూర్తి స్థాయిలో చర్చ అభిప్రాయాలన్నింటినీ తీసుకున్న తర్వాత చర్చ పెట్టాలనేటువంటి ఆలోచన ఉంది. రోజంతా కూడా స్వల్పకాలిక చర్చ, రైతు రుణమాఫీ, దాని మీద వచ్చేటువంటి సమస్యలు, వాటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ₹1,00,000 లోపు చేసి రుణమాఫీ పూర్తయిన తర్వాత చర్చ చేయాలనుకుంటుంది. రైట్ చారి, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్.